మీనము వారికి మీన లగ్నం అనుకోండి, మీరు రాసి అనుకోండి, ఎటువంటి స్వప్నము గనక మీకు వచ్చినట్లయితే మీకు అదృష్టం పట్టినట్టు. అయితే ఈ యొక్క విషయాన్ని చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, విశ్వంలో ఉన్న ప్రతి ప్రాణికి అమ్మవారు తల్లి. ఎవరికి వారు తల్లి ఉన్న జగజ్జనని అంటాం, అందుకే అమ్మవారు జగన్మాత అంటూ ఉంటాం. ఆ యొక్క అమ్మవారు మనకి ఏదైనా ఒక ఇబ్బంది కలిగే ముందు స్వప్న రూపంలో, స్వప్నంలోకి వచ్చి ఒక ఇండికేషన్ ఇస్తూ ఉంటుంది. అయితే ఈ యొక్క విషయాలు ఏంటంటే ఇండికేషన్ ఇచ్చేటప్పుడు ముఖ్యంగా మీనం వారికి ముఖ్యంగా ఎల్నాడ్స్ అని ఒకటి నడుస్తుంది కాబట్టి కొంచెం ఆలస్యం అవుతుంది. కొన్ని అట్లాంటి స్వప్నాలు కూడా వస్తుంటే 12వ రాశిలో ఉన్నాం. అయితే మీ మీన లగ్నం వారికి ఎటువంటి స్వప్నం వస్తే మంచిది? ప్రయాణం చేస్తున్నాం, ఆహ్లాదకరమైన ప్రయాణం చేస్తున్నాం, పూల తోట, పాలు, జలపాతాలు, ఒక చక్కటి వాహనం, గోవు, ఇవన్నీ కూడా చాలా మంచిగా గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ఏంటి, అది ఎలా వచ్చింది ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే కన్యా నిర్లగ్నం వారికి చాలా మంచిది. ఇవన్నీ తల్లిగారు వచ్చినా మంచిదే. నేను తల్లి మరియు అమ్మవారి స్వరూపాలు, అన్నం వేరే వాళ్ళకి వడ్డిస్తున్నట్టు లేదా వాళ్ళ అన్నప్పుడు రాసి వచ్చింది, ఏం కాదు, మంచిదే. కాకపోతే ఇక్కడ ఏంటంటే మీకు ఆ స్వప్నంలో అమ్మాయి దోషము ఇష్టమైందా, లేకపోతే ఆ నీరు ఏమైనా పాడైపోయిన నీరా, పాలైన దోషం విరిగిపోయినట్టుగా వచ్చిందా, ఇవన్నీ కూడా కండిషన్స్ అన్నమాట. ఇవన్నీ చూసుకోవాలి. ఎప్పుడు కూడా మీరు ఆ స్వప్నంలో ఆనందించారా, దుఃఖపడ్డారా, కంగారు పడ్డారా, భయపడ్డారా, అలా చాలా ధైర్యంగా ఆ యొక్క విషయాన్ని ఎదుర్కొన్నారు. కొంతమందికి వస్తుంది, కొంతమంది వచ్చిందండి అట్లా వాళ్ళు దాన్ని జయించినట్టుగా వస్తే చాలా పెద్ద విషయాల్ని వాళ్ళు అధిగమించబోతున్నారు అని అంటున్నారు. కాబట్టి ఈ యొక్క స్వప్న శాస్త్రం సంబంధించిన విషయంలో అనేకమైనటువంటి కండిషన్స్ చెప్పడం జరిగింది. ఆ కండిషన్స్ కూడా చూసుకోండి. ఏమిటా రూల్స్, శాస్త్రంలో చెప్పినటువంటివి ఏంటి? మనం చూడండి, ఎవరైనా ఒక సైంటిస్టులని చక్కగా చదువుకున్న వాళ్ళని అడిగితే ఏం చెప్తారంటే, మీరు చూసినటువంటి పొద్దున ఏదైతే చూస్తారో, ఏదైతే మీరు మాట్లాడతారో అదే మన మైండ్ తీసుకొని స్వప్న రూపంలో అందిస్తుంది అంటారు. ఈ యొక్క విషయాన్ని మన మన యొక్క ఋషులు కానివ్వండి, స్వప్న శాస్త్రాలు రాసినటువంటి వారు కానివ్వండి, ఏం చెప్పారంటే ఈ యొక్క విషయాన్ని వాళ్ళు చెప్పారు చాలా స్పష్టంగా. మీరు ఏదైనా చూసినా, మాట్లాడినా, లేకపోతే దాని గురించి అనుభవించినా, దాని గురించి అనుమానం పడ్డా, ఆ యొక్క పరిసరాల్లోనే పొద్దునంతా తెలియదు. ఉదాహరణ గోశాలలో తెలియదు, గోవు వచ్చింది, అప్పుడు మీరు తీసుకోవడం లేదు. లేకపోతే జూ పార్క్ వెళ్ళి సర్పాలను చూశారు, సర్పం వచ్చింది, సంబంధం లేదు. అగ్నిని చూశారు, సంబంధం లేదు. అంటే ఏమిటి, మీరు ఉదయం అంతా కూడా చూసి దాని గురించి మాట్లాడుకుని, దాని నుంచి అనుమానించి, దాని గురించి భయపడి, రకరకాల సందర్భాల్లో మీరు పొద్దున్నంతా దాని అనుభవాలు మీరు తీసుకున్నట్లయితే అది మైండ్లోకి వెళ్ళి అది మీకు స్వప్న రూపంలో వచ్చినటువంటి దాన్ని స్వప్న శాస్త్రం అంగీకరించదు. అది జనరల్గా మీ యొక్క మైండ్ తీసుకున్నంతే. అలాగే స్వప్న శాస్త్రంలో చాలా స్పష్టంగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీ స్వప్నం ఎలా వచ్చింది, అందులో మీరు భయాందోళనకు గురయ్యారా, లేకపోతే మీరు ఆ స్వప్నం వచ్చినప్పుడు ఒక రిలీఫ్ అయినట్టుగా ఫీల్ అయ్యారా? అంటే పైనుంచి కింద పడిపోతున్నారు, ఇట్స్ బ్యాడ్, కొండ మీద నుంచి, లేదా కొండ ఎక్కుతున్నారు, చాలా మంచిది. చాలా మందికి సర్పం స్వప్నంలోకి వస్తే అమ్మ అంటారు, కానీ సర్పం కాటేసినట్టు వస్తే మంచిదే, కానీ సర్పం చుట్టినట్టుగా రాకూడదు. ఈ రకంగా కండిషన్ అంటే ఒక పూర్తిగా ఒక పెద్ద ఊరు మొత్తం తగలబోతుంటే వచ్చింది అనుకోండి, మీకు అది మంచిది కాదు. అలాగే ఒకటి కాగడా ఇచ్చారు మీ చెట్టుకి, చాలా మంచిది. ఆ రకంగా స్వప్నం యొక్క స్థితి ఏమిటో తెలుసుకోవాలి. అలాగే స్వప్నం ఏ సమయంలో వస్తే ఎంతకాలం మీకు ఫలితం ఉంటుంది, అది మంచిదైనా చెడైనా చెప్పారు శాస్త్రంలో. రాత్రి 9కో 10కో నిద్రపోయారు ఉదాహరణకి. ఇవాళ రేపు అంత ఎర్లీగా నిద్రపోయే వాళ్ళు లేరనుకోండి, 11, 12 అవుతున్నాయి. బట్
9-10 గంటలకి ఎవరైనా నిద్రపోతే 12 లోపల మీకు కనుక స్వప్నం వస్తే ఆ స్వప్నం చాలా లేట్గా ఉంటుంది దాని యొక్క రిజల్ట్ రావడం. అంటే 1 ఇయర్ అవుతుంది, ఆల్మోస్ట్ 1 ఇయర్, 6 months to 1 year పడుతుంది. అలా కాకుండా మీరు అర్ధరాత్రి 12 నుంచి 3 గంటల లోపల వచ్చింది అనుకోండి, ఈజీగా ఒక 3 నుంచి 6 నెలలు పడుతుంది. అలా కాకుండా 3 నుంచి 5 గంటల మధ్యలో వచ్చింది ఉదాహరణకి, అది ఒక నెల రోజుల్లో వచ్చేస్తుంది కాదు ఆ రిజల్ట్ అనేటువంటిది. అలా కాకుండా 5 నుంచి 6 లోపల, తెల్లారి లోపల కనుక వస్తే మీకు అది ఒక 15 days 10 days లోపల అవ్వచ్చు. నిద్ర లేస్తూనే వచ్చింది, నెక్స్ట్ డే కూడా కావచ్చు, 1 weekలో కూడా కావచ్చు. నిద్ర లేస్తున్న స్వప్నంతో నిద్ర లేస్తున్న గొడుగు తుల్లి పడుతున్నాం, ఒక మంచి కలసం నిద్ర లేపేసామంటారు. ఇది శాస్త్రంలో చెప్పినటువంటి విధి విధానం. అయితే మనకి ఎప్పుడైనా చెడు స్వప్నం వచ్చింది ఏం చేయాలో చెప్పారు శాస్త్రంలో. చక్కగా నిద్ర లేచి మళ్ళా ఒకసారి కాలు కూర్చొని తెచ్చుకొని భగవంతుని తలుచుకొని నిద్రపోతే ఒక మంచి స్వప్నం వస్తే ఈ స్వప్నం క్యాన్సిల్ అయిపోతుంది, చెడు స్వప్నం. అలా కాదండి నాకు 4-5 గంటలప్పుడు ఒక మంచి స్వప్నం వచ్చింది, నిద్ర మెలుగు వచ్చింది, అబ్బాయి ఎంత మంచి స్వప్నం అవుతున్నాను కూడా నిద్రపోవద్దని చెప్పింది. చక్కగా మెలుకోండి, మీరు స్నానపానాదులు కార్యక్రమాలు ముగించుకొని దేవతారాధన చేసుకోవాలి. అయితే చాలా మంది చేశారు తప్పిదం ఏమిటి ఇక్కడ, స్వప్నం రాగానే ఇంట్లో వాళ్ళు చెప్పారు సార్ అలా చెప్పకూడదు చెప్పింది శాస్త్రం. ఉదయం నిద్రలేచి చక్కగా మీరు మీ యొక్క పూజాది విధానాలు మీ పనులన్నీ చేసుకొని ఆలయానికి వెళ్ళి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని, అమ్మవారి కావచ్చు స్వామివారిని కావచ్చు, దర్శనాది కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి మధ్యాహ్నం భోజనం తర్వాత చెప్పాలి. సరే చెడు స్వప్నం వచ్చింది, చక్కగా వెళ్ళి గజేంద్ర మోక్షం కనుక విన్నట్లయితే ఆ యొక్క చెడు స్వప్నం యొక్క తొలగిపోతుంది. అయితే ఇక్కడ ఒక్కొక్కసారి స్వప్నాలు రావడానికి 12వ స్థానంలో ఏదైనా పాపగ్రహం ఉంది, మీరు ఏ లగ్నమైనా పర్లేదు, అప్పుడు కూడా వస్తాయి. లేదా పంచమంలో పాపగ్రహాలు ఉన్నాయి, వస్తుంటాయి. అందులో పర్టికులర్గా శని కుజులు కానీ బుధ కుజులు ఇలాంటివి వచ్చినప్పుడు గొడవలైనట్టుగా వస్తాయి. రావుకేతులు ఉన్నప్పుడు లేదా సర్పదోషం ఏర్పడినప్పుడు పంచమానికి కానీ 12 కానీ ఆ మహాదశలు అంతర్దశలు నడిచేటప్పుడు కూడా సర్పాలు వస్తాయి. ఒక్కొక్కసారి మనకు నడుస్తున్న మహాదశల వల్ల కూడా ముందుగా ఇండికేషన్ జరుగుతూ ఉంటుంది. అలాంటి చక్కగా మీరు గజేంద్ర మోక్షం వినడం, లేకపోతే స్వప్న వృత్తాంతం లేదా రామాయణ మహాభారతాలు లాంటివి వినడం, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేసుకోవడం, ముఖ్యంగా రాత్రి సమయంలో నిద్రపోయేటప్పుడు నమశివాయ అనేటువంటి నామాన్ని స్మరించుకుంటూ నిద్రపోతే చాలా మంచిదని చెప్తుంది శాస్త్రం. మరియు రాత్రి నుంచి పగలు నిద్ర లేచే వరకు కూడా మీరు నిద్రలో అలా అనుకుంటూ నిద్రపోయారు, కానీ ఉదయం నిద్ర లేచే వరకు నమశివాయ మంత్రం చేసిన ఫలితం వస్తుంది అని చెప్పి శాస్త్రం చెప్తుంది. కావున ఈ యొక్క స్వప్న సంబంధించినటువంటి విషయాల్లో, స్వప్నాలకు సంబంధించినటువంటి విషయాల్లో ఎప్పుడైనా మీకు ఇబ్బందికరమైన స్వప్నం వస్తే భయపడకుండా నేను చెప్పినటువంటి గజేంద్ర మోక్షం ఎట్లా ఒకసారి తలుచుకున్నా పర్లేదు మీ మొత్తం, ఎందుకంటే 1 hourలో ఉంటుంది, మీరు యూట్యూబ్లో పడితే. అలా కాదండి మేము తలుచుకోవాలనుకుంటే చక్కగా నిద్ర లేచి ధ్యానంలో కూర్చొని ఒక గజ సమూహం త్రికూట పర్వతం అనేటువంటి పర్వతం ఈ ప్లేన్లో జరగదు, త్రికూట పర్వతంలో జరిగింది, వెళ్తా ఉంది కొన్ని వేల లక్షల కొన్ని పొలబార్యలతో నీళ్ళలోకి వెళ్ళారు, జలక్రియ దాహం వేసిందని. నీళ్లు త్రాగడం మాత్రమే కాకుండా అక్కడికి వెళ్ళి కాసేపు జలకాలాడి అక్కడ కొంచెం గందరగోళాన్ని సృష్టించారు. లోపల ఉన్నటువంటి మొసలి కదిలి వచ్చి ఆ గజరాజు యొక్క కాలుని పట్టుకుంది. కొంచెం సేపు వాళ్ళిద్దరి మధ్య పోరాటం జరిగింది. దాని తర్వాత ఇక నేను అలసిపోయి శ్రీమన్నారాయణని ఎవరైతే మూలమో వాళ్ళని ప్రార్థించడం జరిగింది. అప్పుడు ఆ విష్ణు కదిలి వచ్చాడు వైకుంఠం నుంచి, వచ్చి చక్రాన్ని వదిలి ఆ యొక్క మొసలి శిరస్సుని ఖండించాడు, ఆ యొక్క ఏనుగుకి మోక్షాన్ని ప్రసాదించాడు అనేటువంటిది గజేంద్ర మోక్షం ఉంటుంది. అని షార్ట్ ఫామ్ లో చెప్పాను. దీన్ని అలాగా స్మరించుకోవచ్చు. ఎవరికైనా ఎక్కువ కష్టాలు ఉన్నటువంటి వారు కూడా ఉదయం తెలిసిన వెంటనే అలా స్మరించుకుంటే కూడా వాళ్ళ యొక్క కష్టాలు తొలగిపోతాయి. శ్రీమాత్రే నమః.